డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మనం స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ప్రోగ్రెస్ అనేది చూస్తూనే ఉన్నాం. అండ్ చాలా బాగుంది కూడా అది, ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది స్పెసిఫిక్గా ఈ టైంలో. సో ఇలాంటి టైంలో దాని యొక్క ప్రోగ్రెస్ కానీ స్టేటస్ ఏంటి చెప్తారు? మనం తీసుకుంది దగ్గర దగ్గర 33,000 యూనిట్స్ అండి. మొదట్లో 16,000 యూనిట్లు తీసుకున్నాం, తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం. అంటే ప్రస్తుతానికైతే 23% గెయిన్లో ఉన్నామండి. మనం తీసుకున్నప్పుడే చెప్పాము, ఇది ఇయర్లీ 25% ఎక్స్పెక్టేషన్స్ దీన్ని కొంటున్నాం. అండ్ నెక్స్ట్ 20-25 years నేను ఉంచుకోబోతున్నాను. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నేను 100 crores టర్న్ ఓవర్ ఆ టైప్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి క్లియర్గా చెప్పాము. అండ్ మంత్లీ 30,000 దాకా నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాను. లిటరల్లీ మనం ఇప్పటికే ఆల్మోస్ట్ 17 lakh ఇన్వెస్ట్ చేసాము. అంటే నెక్స్ట్ 2-3 months అయినా కూడా ఇప్పుడే ఇన్వెస్ట్ చేసాము. డిప్ అండ్ బై చేసుకోవటం వల్ల ఈ ఈటీఎఫ్స్లో బాగా వస్తుందండి. అండ్ మిగతా ఫ్రంట్ లైన్ ఈటీఎఫ్స్తో పోల్చుకుంటే, లైక్ బ్యాంక్ బీస్ కావచ్చు, ఐటీబీస్, ఫార్మా బీస్, ఇలా ఫ్రంట్ లైన్ వాటితో పోల్చుకుంటే ఇలాంటి ఈటీఎఫ్స్ ఎక్కువ మూమెంటం రన్ అవుతున్నాయండి, ఎక్కువ రిటర్న్స్ కూడా వస్తున్నాయి. అండ్ మనం తీసుకుంది ఇది March 28th అండి. మనం ఫస్ట్ వీడియో చేసింది మనం తీసుకుంది March 28th. అండ్ ఇప్పటికే లిటరల్లీ 3 monthsకే నీకు అంటే 22% అంటే రియల్ మనీ ఎక్కడ మూవ్ అవుతుందో మనకు అర్థమవుతుంది. సో అందుకని ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మనం చేయడం ద్వారా ఏంటంటే కొత్త ఈటీఎఫ్స్ వచ్చినప్పుడల్లా మనకి ఎక్కడ మనీ ఫ్లో అవుతుందో మనం వాటిని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్లో గొప్పతనం ఏంటంటే, స్మాల్ క్యాప్ స్టాక్స్ మొత్తం 250లో ఉన్న మూమెంటం ప్లస్ క్వాలిటీ, అంటే ఈపీఎస్ రైజ్ అయ్యే కంపెనీ లిస్ట్ అనమాట. సో బేసికల్గా క్వాలిటీ ఉంటే కనుక మల్టీ బ్యాగ్ రైజ్ ఛాన్స్ ఎక్కువ ఉందండి ఆ స్టాక్స్. అదేంటంటే డెట్ టు ఈక్విటీ రేషియో తక్కువ ఉండాలా, అండ్ ఈపీఎస్ పెరుగుతూ ఉండాలా, అండ్ ఆర్ఓఈ పెరుగుతూ ఉండాలి. ఈ 3 క్యారెక్టర్లు బేస్గా తీసుకొని ఆ స్మాల్ క్యాప్ 250 కంపెనీస్కి ర్యాంకులు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఆ టాప్ 100 ర్యాంకులు ఉన్నట్టు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. దానితో లిక్విడిటీ బాగున్నట్టుని ప్లస్ మూమెంటం స్కోర్ బేస్గా తీసుకొని కూడా ఇస్తారు. అందుకని మూమెంటం ఉంది, ఇటు క్వాలిటీ ఉంది, కాబట్టి మంచి డెడ్లీ కాంబినేషన్ అండి. అండ్ ఎవరైనా అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఆల్టర్నేటివ్గా మేము తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఈటీఎఫ్. యా, డెఫినెట్గా ఇది ఇండెక్స్ ఫండ్ లాగా అనుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్ లాగా అయితే మేము మిరా ఎసెట్, స్మాల్ క్యాప్ 250, మూమెంటం అండ్ క్వాలిటీ ఈటీఎఫ్ అని టైప్ చేయండి మీ మ్యూచువల్ అకౌంట్లో. ట్రేడింగ్లా కొనాలనుకుంటే మాత్రం ఇది మీ ట్రేడింగ్ అకౌంట్లో స్మాల్ క్యాప్ అని క్లిక్ చేశారనుకోండి, మిరా ఎసెట్ మూమెంట్ అని వస్తుంది. అది మీరు లోడ్ చేసుకోండి అండ్ బై చేసుకోవచ్చు ట్రేడింగ్ అకౌంట్ నుంచి. అండ్ ముఖ్యంగా ఫార్మా బీస్ కానీ లేకపోతే అదర్ బీస్ ఏవైతే ఉన్నాయో ఐటీ బీస్, వీటన్నిటికన్నా ఇది ఎక్కువ పర్ఫామ్ చేయడానికి అంటే అంత మూమెంటం ఇందులో క్రియేట్ అవ్వడానికి గల రీజన్స్ ఏమన్నా తెలుసుకోవచ్చు? యా, బేసికల్గా ఇండియాలో లార్జ్ సైజ్ పెరిగే కొద్దీ ఎంత మంచిగా ఉన్నా సరే దాని మీద జనాలకి మోజు తక్కువ అండి. అండ్ అచ్చం ఇన్స్టిట్యూషనల్ మనీ రావాలి దానికి. ఈ చిన్నటికి ఏంటంటే అటు క్వాలిటీ ఉంది, ఇటు మూమెంటం ఉంది, ప్లస్ ఇన్స్టిట్యూషనల్ మనీ వస్తుంది, ప్లస్ రిటైల్ మనీ వస్తుంది అంతకంటే ఎక్కువ. అందుకే ఇది మూమెంట్ క్రియేట్ అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే అది కంపెనీ ఎంత చిన్నగా అయితే అంత త్వరగా అసెట్ గ్రో అవుతుంది ఇక్కడ. ఓకే. అండ్ మైక్రో క్యాప్ ఈ సంవత్సరం 70% ఇచ్చింది మైక్రో క్యాప్ ఇండెక్స్. అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 60% ఇచ్చింది, మిడ్ క్యాప్ 60కి ఇచ్చింది, లార్జ్ క్యాప్ వచ్చేసరికి 22నే ఇచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే సైజ్ పెరిగే కొద్దీ మూవ్స్ తక్కువనే అనమాట. అందుకని మన వాళ్ళు కూడా ఎక్కువ ఈ మైక్రో క్యాప్, ఈ ఎస్ఎంఈ స్టాక్స్ వీటిని ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే రియల్ రిటర్న్స్ అక్కడే ఎక్కువ వస్తున్నాయి, అందుకని ఎక్కువ మంది అటు ఫోకస్ చేస్తున్నారు. మనమే చూసాము, ఇప్పుడు మనం ఆ టైంలో ఐటీబీసీ తీసుకున్నాం, ఇది తీసుకున్నాము, బట్ ఇది 22 వచ్చింది. ఐటీబీసీ మనకు అంత పెద్దగా ఏం రాలేదు దాంట్లో. దాన్ని బట్టి ఏంటంటే సైజ్ చిన్నగా ఉంటే మార్కెట్లో మూవ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 100 రూపాయలు డెవలప్ అవడం ఈజీ, ₹1,00,000 డెవలప్ అవడం చాలా టఫ్ అనమాట. బహుశా ఆ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతున్నట్టున్నాయి. మొత్తానికైతే స్టాక్ మార్కెట్లో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మూమెంట్ బాగా నడుస్తుంది. దానికి తగ్గట్టే మనకి ఈటీఎఫ్లో వస్తుంది అనమాట. దీని బదులు డైరెక్ట్గా స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ మనం తీసుకోవచ్చు కావాలంటే, కానీ దాంతో పోల్చుకుంటే రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. హిస్టారికల్ డేటాలో పడేటప్పుడేమో తక్కువ పడుతుంది, రిటర్న్స్ పెరిగేటప్పుడేమో ఎక్కువ ఇస్తుంది. అందుకని ట్రెడిషనల్గా ఉన్న ఆ స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్స్తో పోల్చుకుంటే ఇది బెటర్ అనమాట. అందుకని ఇలాంటి కొత్త స్ట్రాటజీ వైజ్ ఈటీఎఫ్స్లో కనుక మనం తీసుకుంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. అందుకని మామూలుగానే ఎవరైనా సరే మీరు ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ తీసుకునేటప్పుడు నార్మల్ సైజ్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ తీసుకుంటే లైక్ లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మల్టీ క్యాప్ కానీ, ఫ్లెక్స్ క్యాప్ ఇలా తీసుకునే బదులు పర్టికులర్ స్ట్రాటజీ వైజ్ తీసుకోవడం బెటర్. లైక్ మూమెంటం, ఆల్ఫా, క్వాలిటీ అండ్ లో వోలటిలిటీ, ఈక్వల్ వెయిటేజ్ ఇలా తీసుకోవడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అవుతున్నాయి అవి. సో తద్వారా ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఒక 5-10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే
ఎంత వరకు వెళ్ళొచ్చు అనేది చూసినప్పుడు మీరు 20 years పాటు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంత లాంగ్ టైంలో ఇంకా ఎలాంటి మిరాకిల్స్ ఇది క్రియేట్ చేసే స్కోప్ ఉందంటారు అండ్ ఎలాంటి ఆడియన్స్ని ఇది ఎంగేజ్ చేస్తుంది అంటే? డెఫినెట్గా అండి, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న ఇండియా మార్కెట్ క్యాపిటలేషన్ పెరగాల్సింది, ఇప్పుడు జీడిపి గ్రోత్ పెరగాల్సింది, కంపెనీస్ పెరిగి పెద్దవాల్సింది. బట్ ఎంత పెరిగినా కూడా లార్జ్ క్యాప్కి 180 ఛాన్స్ ఉంది ఇండియాలో. ఎంత సైజు పెరిగినా సరే ఫస్ట్ 100 మాత్రం లార్జ్ క్యాప్లో ఉంటాయి, ఇంక పెరగవు లార్జ్ క్యాప్లోకి. మిడ్ క్యాప్లో 150 ఉంటాయి, అంటే స్మాల్ క్యాప్లో 250 ఉంటాయి. దాని మీద అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్లో తక్కువ అంటే 9,000 కోట్ల కంపెనీ అండి, 9,000 కోట్ల కంపెనీ. పెద్దదంటే 20,000 కోట్ల కంపెనీ. బహుశా ఒక 10 years తర్వాత ఏమవుతుందంటే స్మాల్ క్యాప్లో పెద్దదేమో 1,00,000 కోట్లు అవ్వచ్చు, చిన్నదేమో 20-30 కోట్లు అయి ఉండొచ్చు. ఎందుకంటే లార్జ్ క్యాప్ మెంట్ ఫర్ డెఫినేషన్ ప్రకారం 100 కదా, ఎంత సైజ్ పెరిగినా 100 దానికి ఛాన్స్ ఉన్నాడు, అంతే, అంతమిది లేదు. రేంజ్ పెరిగినా కానీ సైజులో క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే లార్జ్ క్యాప్ లో డెఫినేషన్ ఇచ్చింది 100 కంపెనీస్, ఎంత సైజ్ పెరిగినా సరే 100 ఇస్తారు. తర్వాత ఉన్న కింద ఉన్నటిని 150 మిడ్ క్యాప్ లో పెడతారు, మిడ్ క్యాప్ కింద ఉన్న 250 స్మాల్ క్యాప్ లో పెడతారు. అందుకని ఇవి క్వాలిటీ పెరుగుతూ ఉంటాయి, ప్లస్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక సైజ్ చూసి మనం రిస్క్ ఒకటి అనలైజ్ చేయలేమండి. ఎండ్ ఆఫ్ ది డే ఈపీఎస్ పెరుగుతుంది అనుకోండి, ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఈపీఎస్ డస్ మ్యాటర్ అంతే. ఏ కంపెనీ సరే ఒకటే పర్పస్, సేల్స్ పెంచుకుంటూ ప్రాఫిట్ పెంచుకోవాలి. ఇందులో ఈపీఎస్ బేస్గా తీసుకొని స్మాల్ క్యాప్లో ఉన్న 100 కంపెనీలు పిక్ చేస్తున్నాయి కాబట్టి న్యాచురల్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని దీన్ని షార్ట్ టర్మ్ పనికి వస్తుంది, లాంగ్ టర్మ్ పనికి వస్తుంది, ఇంటర్డే ట్రేడింగ్ పనికి వస్తుంది, అన్నిటికి పనికి వస్తుంది ఇది. సో మనం ఇది ప్రాక్టికల్గా ఇంకోసారి ప్రూవ్ చేస్తున్నాం, మీరు పెట్టచ్చు ఎంతైనా అని చెప్పేసి మనం ప్రాక్టికల్గా. అండ్ ఇప్పటివరకు అయితే మనకి 3.2 lakh ప్రాఫిట్లో ఉందండి. అండ్ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కలిపి 17 lakhs జరిగింది. అండ్ 33,000 యూనిట్స్కి జరిగింది. అండ్ ప్రాఫిట్ 23%లో ఉన్నాం. వండర్ఫుల్ సార్. అంటే మనం ఎవ్రీ మంత్ ఒక వీడియో చేస్తున్నాం దీని మీద ప్రోగ్రెస్ సెట్ చేసుకోవడం కోసం. సో ఆడియన్స్ ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉంటారు, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ బిగింగ్ చేసి ఉంటారు. సో తప్పకుండా ఇది ఒక ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ కింద చూడొచ్చు ఇంకా, ఎందుకంటే 20 years అహెడ్ అనేది మీరు ప్లాన్ చేశారు కాబట్టి. ఇంకొకటి అండి, యూజర్ అడిగారు ఒకసారి, ఇది ఎక్కువ పెట్టుకుంటూ పోతుంటే సపోజ్ ఒక 50 లక్షలు కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇన్ టైం నుండి అమ్మగలుగుతానా అని, అంటే డౌన్ ది లైన్ ఎప్పుడంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా అమ్మగలుగుతానా లేదని. ఈటీఎఫ్స్ అయినా ఇండెక్స్ ఫండ్స్ అయినా సరే మీరు బల్క్లో ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఎయిమ్స్గా అమ్మేయచ్చు కావాలంటే. మీరు ఒకటి మార్కెట్లో ఎలా కొన్నాము ఇన్స్టాల్మెంట్లో, అలాగే ఇన్స్టాల్మెంట్లో రోజు కొన్ని అమ్మచ్చు, లైక్ రోజుకి ఒక 20,000 యూనిట్లు 30,000 యూనిట్లు అమ్మచ్చు. లేదు ఒకేసారి బల్క్లో అమ్మాలనుకోండి, మనం ఏఎంసీకి అమ్మచ్చు డైరెక్ట్ మీరు కావాలంటే. కాబట్టి లిక్విడిటీ పెద్దగా ఇష్యూ ఉండదు. కాకపోతే ఒకటి మీకు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెడదాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒకేసారి కొనకుండా ఎస్ఐపి రూపంలో ఎవ్రీ మంత్ కొన్నారనుకోండి మీకు అది ఈజీ ఉంటుంది. అమ్మేటప్పుడు కూడా ఎస్ఐపి రూపంలో అమ్మేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. లిక్విడిటీ అయితే ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందండి, రోజుకి 6-7 lakh వరకు వస్తుంది లిక్విడిటీ బాగుంటుంది. కాకపోతే నిఫ్టీతో కంపేర్ చేయలేము వీటిని, ఎందుకంటే ఇవి స్మాల్ క్యాప్స్ కాబట్టి. నిఫ్టీ అయితే అన్లిమిటెడ్, అది ఓషన్ అది, ఇంకా మీరు 5 కోట్లు కాదు కదా 50 కోట్లు సింగిల్ డే బయటికి రావచ్చు. బట్ వీటిల్లో ఏంటంటే పెద్ద మొత్తం బల్క్లో అయితే మాత్రం లిక్విడిటీ ఉండొచ్చు. బట్ మీరు అన్నట్టు 1 కోటి 2 కోట్లు చాలా ఈజీగా బయటికి వెళ్ళొచ్చు. ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడైనా కొనేవాళ్ళు లేకపోయినా సరే ఏఎంసీకి అమ్మేయచ్చు బల్క్లో ఉన్నప్పుడు. సో మీకు ఆ విషయం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.